విశాఖ జిల్లాలోని గత 2 నెలల నుంచి అల్లకొల్లాలం సృష్టించిన విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠం ఏదైతే ఉన్నదో టీడీపీ ఎన్డీఏ కూటమి కైసం చేసుకుందని తెలుస్తూ ఉన్నది. విశాఖ ఈ రెండు నెలల కాలంలోని డ్రామాలు నడిచాయి. ఈ డ్రామాలో భాగంగా కొంతవరకు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లని బెంగళూరుకు తరలించారు. అట్లాగే వైఎస్ఆర్సీపీలో నుంచి నేరుగా టీడీపీలో జాయిన్ అయినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది జనసేనలో చేరారు, కొంతమంది టీడీపీలో చేరారు. ఈ కార్పొరేటర్లందరినీ కూడా నేరుగా మలేసియాలో దాచి ఉన్నారు. మలేసియా నుంచి రాత్రి 10:30 గంటలకు విశాఖ విమానాశ్రయంలో దిగి విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖలో ఉన్నటువంటి దస్పల్లా హోటల్లోని పెట్టడం జరిగింది. దస్పల్లా హోటల్ నుంచి జీవీఎంసీ కౌన్సిల్ కు బయలుదేరినటువంటి కూటమి నేతలు, కూటమి కార్పొరేటర్లు మొత్తం అంతా బయలుదేరి విశాఖ జీవీఎంసీ మేయర్ వెంకట కుమారి పైన ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఆ నెగ్గడంతో 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. సుమారుగా మిగతా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉన్నారు. వాళ్ళు అసలు అవిశ్వాసానికే రాలేని పరిస్థితి అయిపోయింది. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. పూర్తిగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి తావుదెబ్బ కొట్టారని తెలుస్తున్నది. తావుదెబ్బ కొట్టడంతో ఇక్కడ టీడీపీ ఎన్డీఏ కూటమి పూర్తిగా ఏదైతే మేయర్ పీఠాన్ని దక్కించుకున్నది. మేయర్ పీఠంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ పీఠం కూడా టీడీపీ దక్కించుకుంటుంది. అది జనసేన పార్టీకి ఇస్తారా, లేదు అనుకుంటే మళ్ళీ టీడీపీ పార్టీ తీసుకుంటుందా ఏంటనేది కొన్ని తక్కువ రోజుల్లోనే తెలుస్తూ ఉంటది. కానీ విశాఖ జిల్లాలోని ఏదైతే కార్పొరేషన్ ఏదైతే ఉన్న మేయర్ పీఠానికి పూర్తిగా రెక్కలను తొలగించి రెక్కల్ని కిందని పాతాల్లోకి పాతేశారని తెలుస్తున్నది. ఎందుకంటే బలిసిపోయి ఏదైతే డిప్యూటీ మేయర్ ఇద్దరు కలిసి పూర్తిగా నాశనం చేశారని తెలుస్తున్నది. పూర్తిగా విశాఖ జిల్లాలోని ఆధిపత్య పోరులు, విశాఖ జిల్లాలో అన్ని కార్పొరేటర్లో ఉన్నటువంటి ప్రతి కార్పొరేషన్ లో కూడా ప్రతి వార్డులో కూడా మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ హావా నడిచింది. కానీ దాన్ని పూర్తిగా తూట్లో పొడిచి కార్పొరేటర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేయకుండా కొంతమంది డైరెక్ట్ గా టీడీపీలో కలిశారు, కొంతమంది జనసేనలో కలిశారు, కొంతమంది పార్టీకి దూరమై రాజీనామా చేయడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసు కూతురు ప్రియాంక కూడా రాజీనామా చేసినట్టు ఆమె ప్రకటన కూడా చేసింది వ్యక్తిగత కారణాలతో. కానీ ఏదేమైనా విశాఖ జిల్లాలోని పూర్తిగా ఈ మేయర్ పీఠం కోసం డ్రామాలు అన్ని కూడా ఈ రోజుతో తెరదించాయని తెలుస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖపట్నం జిల్లా నుంచి పూర్తిగా మేయర్ పీఠాన్ని పేలా శ్రీనివాస్ దక్కించుకున్నట్టు అనుకూలంగా పేలా శ్రీనివాస్ కి ఈ ఓటింగ్ వేసినట్టు కూడా తెలుస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.